ఇచ్చున్నారు. ఈ సమయంలో ఆయన ఆరాధన చేసే కొన్ని విషయాలు దేవుని వాక్యం నుంచి జ్ఞాపకం చేసుకున్నాము. ముఖ్యంగా చర్చ్ కి రావడం వెనకాల ముఖ్యమైన ఉద్దేశం అలవాటు ప్రకారం వచ్చేస్తారు, లేకుంటే రావాలి, కంపల్సరీ రావాలి, లేకుంటే వారం అంతా సరిగా జరగకపోవచ్చు అని వస్తారు. కొంతమంది స్నేహితుల్ని కలవచ్చు, పరిచయాలు చేసుకోవచ్చు అని వస్తారు. కొంతమంది కొన్ని చర్చెస్ లో మనం చూస్తే చాలా పాటలు, మ్యూజిక్ సిస్టమ్లు ఇవన్నీ చాలా ఉంటాయి. ఎక్కువ ఆరాధన క్రమానికి ఆరాధన కూడా చాలా గ్రాండ్ గా మ్యూజిక్ తో, పాటలతో ఆరాధన అనే ఒక ప్రోగ్రామ్ కింద వాళ్ళు చేసుకుంటారు. ఈవినింగ్ ఇంగ్లీష్ సర్వీస్, మార్నింగ్ సర్వీస్ ఇవన్నీ పెట్టుకుంటారు. అన్ని ప్రోగ్రామ్స్. ఏ చర్చ్ చూసినా మామూలుగా ఏమవుతుందంటే ఒక చర్చ్ ఇంకో చర్చ్ ని చూసి దాన్ని పద్ధతులు చూసి చాలా మంది ఇక్కడ వస్తున్నారు కనుక మనం కూడా ఇలా చేసుకోవాలి. మన చర్చ్ పాడే వాళ్ళు కావాలి, మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ కావాలి అని చెప్పి పోగేసుకుంటారు. సో ఇన్స్ట్రుమెంట్స్ పోగేసుకుంటారు. సమ్ టైమ్స్ మంచి స్పీకర్స్ ని తీసుకువస్తారు, 3-day మీటింగ్స్ ఏర్పాటు చేస్తారు. అవన్నిటి వెనకాల ఉద్దేశాలు ఏంటో మనకు తెలియదు, వారికి వాళ్ళు చేసుకుంటున్నారు. కానీ ప్రాముఖ్యంగా మనం ఇక్కడ ఎందుకున్నామో, మనం ఒక సంఘంగా ఎందుకున్నాము, సంఘం అంటే ఏంటి అనేది మనం కొద్ది మాటలు ఎఫ్ఎస్సి పత్రికలోనే చూద్దాం. మనం చాలాసార్లు చూసాం. ఇక్కడ 2-3 వచనాలు ఒకటి తర్వాత ఒకటి మనం చదువుకుంటూ వెళ్దాము. మొదటిగా 3, 4, 5 వచనాలు ఆయన చేసినందు అలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనకు అనుగ్రహించాడు. ఎట్లనగా తన ప్రియమేయుడు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామయంలో కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయాశక్తులు యేసుక్రీస్తు ద్వారా తన కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులను నిర్దోషులైనవారని జగత్తుకునాది వేయడానికి ముందే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొని. అలాగే 7వ వచనం కూడా చదువు. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియమేయుడు ఆయన రక్తము వలన మనకు విమోచనం అనగా మన అపరాధములకు క్షమాపణ కలిగి ఉన్నది. ఇది మనం ఇంతకుముందు కూడా ధ్యానించాం, చుట్టం వ్యక్తిగత ధ్యానంలో కూడా చేసుకుంటారు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి, దేవుడు మనల్ని పిలుచుకున్నది ఏ కాలంలో అనేది. భూమి పునాది వేయక ఆదమవల్ని సృష్టించక మునుపు మనం అన్న మనసులో ఉన్నాం. మరి ఆదమవల్ని కూడా తర్వాత సృష్టించారు. మనం చాలా మంది అనుకుంటా స్టోరీ అక్కడ మొదలైంది అనేది. ఆదమవల్ని సృష్టించారు, వాళ్ళు పాపం చేశారు, ఇంకా లోకంలో జరిగిన గందరగోళాలన్నీ అయిపోయినాయి. మరి దేవుని ప్లానింగ్ ఏంటో అనుకుంటాం. ఏంటా ప్లానింగ్? మొదటి దంపతులే మొత్తం చెడగొట్టేస్తే ఇంకా ప్లానింగ్ ఏముంది అనుకుంటాం. కానీ దేవుడు ప్లానింగ్ అది కాదండి. ఆదమవలతో మొదలు పెట్టలేదు ఆయన ప్లానింగ్. మనసులో ఆల్రెడీ కొంతమంది విశేష జనములు ఆయన మనసులో ఉన్నారు, స్పెషల్ పీపుల్. ఆదమవ లాంటి వాళ్ళు కూడా కాదు. ఆదమవ లాంటి వాళ్ళు గురించి ఎందుకు కాదంటే అక్కడ ఏం జరిగిందో మనకు తెలుసు. ఆదమవల్ని సృష్టించిన తర్వాత దేవుడు వాళ్ళకి అన్ని ఇచ్చారు. మంచి తోట ఇచ్చారు, ఇల్లు ఇచ్చారు, బ్రతకడానికి ఒక మంచి స్థలం ఇచ్చారు, తినడానికి అన్ని వెరైటీల వృక్ష ఫలములు ఇచ్చారు, జీవపు వృక్షము ఇచ్చారు. అంటే మీరు తిని చావనే చావాలి, లాంగ్ లైఫ్, ఇటర్నల్ లైఫ్. మంచి పార్ట్నర్ని ఇచ్చారు, మంచి భార్యని ఇచ్చారు, అన్ని ఏర్పాట్లు చేశారు. కానీ ఆదమవ్వలు ఏం చేశారు? ఎవరో వచ్చి ఒక మాట చెప్పారు, ఇది తినొద్దన్నారా దేవుడు అంటే? లేదు, తినొచ్చు అన్నారు, కానీ ఒకటే తినొద్దన్నారు, తింటే మేము చచ్చిపోతాం అని చెప్పారు. అంటే అనగా మూడో వ్యక్తి సాతాను, సర్ప
శరీరంలో వచ్చి అవన్నీ మోసం చేసి వాళ్ళు నమ్మేశారు. మరి ఏ ఏ రిలేషన్ ఉన్నట్టు వాళ్ళకి దేవుడితో? దేవుడు అన్ని ఇచ్చారు, అన్ని ఇచ్చినంత వరకు బానే ఉంది, వాళ్ళు దేవుడితో నడుచుకున్నారేమో హ్యాపీగా మాట్లాడుతున్నారు. కానీ ఒక్క క్షణము శోధన పరీక్ష వచ్చినప్పుడు వాళ్ళు వెంటనే పడిపోయారు. సో దేవుడు అలాంటి వారి కొరకు చూసుకోవట్లేదండి. దేవుడు ఒక విశేష జనాల కొరకు చూస్తున్నాడు, స్పెషల్ పీపుల్. ఆ స్పెషల్ పీపుల్ ఏం చేయాలంటే, ఒకవేళ వాళ్ళే ఆదమవ్వల స్థలంలో ఉండుంటే, ఎప్పుడైతే సాతాను వచ్చి ఆ శోధన పెట్టినప్పుడు, ఎప్పుడైతే అటెంప్ట్ చేసినప్పుడు, ఏదో దేవుడు ఏమన్నా తినొద్దని చెప్పారా, అన్ని ఏమి తినొద్దని చెప్పారా అంటే, ఈ విశేష జనాల్లో మనం అయి ఉంటే, ఆ రోజు అక్కడ ఉండుంటే, ఈ విశేష జనాల్లో దేవుడు వెతికే ఆ స్పెషల్ పీపుల్ అయి ఉంటే, వాళ్ళు చెప్పారు, లేదండి దేవుడు సమృద్ధిగా మాకు అన్ని ఇచ్చారు, జీవం ఇచ్చారు, మంచి ఫ్యామిలీ ఇచ్చారు, ఉండడానికి ఒక మంచి స్థలం ఇచ్చారు, అన్ని ఇచ్చారు అని చెప్పేవాళ్ళు. సాతాను మళ్ళీ ఇంకా శోధించడానికి ప్రయత్నం చేసి ఉంటే, లేదండి అవన్నీ కాదు, అంటే మీరు ఇంకా టాప్కి వెళ్ళాలి, దేవుని సమానంగా అవ్వాలి అంటే, వాళ్ళు ఏమనేవారు? విశేష జనాలు అంటే, లేదు దేవుడు చెప్పారు ఈ వృక్ష ఫలం ముట్టుకుంటే మేము చనిపోతాం అని చెప్పారు, మేము తినం. లేదండి చూడండి ఎంత బాగుందో, తినొచ్చు కదా. నిజంగానే మీరు అర్థం అవ్వట్లేదు, దేవుడు మీకు ఏదో ఇవ్వకూడదు అనుకున్నారు, అన్ని ఇచ్చారు కానీ ఇది ఇవ్వలేదుగా. మీకు దేవునితో సమానంగా ఉండే అవకాశం మీకుంది, జస్ట్ తినడమే, మీరు దేవుని సమానం అయిపోతారు అంటే లేదు, మాకు అలా ఉండే ఏ ఇంట్రెస్ట్ లేదు. దేవుడు ఏదైతే మనకి ఇచ్చారో మంచిదని గ్రహిస్తున్నామో అదే మాకు మంచిదనే మేము తీర్మానం తీసుకుంటాం. ఆదమవ్వలు అలా చెప్పుకుంటే బాగుంటుంది, కానీ ఆదమవ్వలు అలా చెప్పలేదు. కానీ దేవుడు అలాంటి జనాల కొరకు ఆ జనాల్ని ఆయన ముందు నియమించి ఆయన మనసులో పెట్టుకున్నారు, విశేష జనాలు. ఆ జనాలు ఎక్కడి నుంచి పుట్టుకొస్తారు? బయట నుంచి, వేరే గ్రహాల నుంచి తీసుకొస్తారా? మార్స్ నుంచో లేకపోతే మూడు నుంచో తీసుకొస్తారా? ఎక్కడి నుంచి కాదండి. ఏ ఆదము వల్ల ఒక సంతానం ఎవరినైతే సాతాను చెడగొట్టేశారో, దేవుని గొప్ప ప్లానింగ్ ఏంటో తెలుసా? మొత్తం చెడిపోయి పాడు చేసేసి అసలు దాన్ని బాగు చేయలేని స్థితిలో తెచ్చిన మానవ జనాల్లో. ఇప్పుడు ఇల్లు అనుకోండి, ఇల్లు అయితే మనం బాగు చేయొచ్చు. ఎవరన్నా పాడు చేశారు అనుకోండి, కొంచెం డబ్బులు ఖర్చు పెట్టి దాన్ని సరి చేయొచ్చు, పాడు చేయబడినది సరి చేసుకోవచ్చు. కానీ మానవులు అలా చేయలేము. ఎందుకంటే మానవులతో ఏంటి ప్రాబ్లం అంటే, దేవుడు ఒక వాళ్ళకు ఒక స్వాతంత్ర్యం ఇచ్చారు, మీరే చూస్ చేసుకోవాలి. అది మరి జంతువులు కానీ, పక్షులు కానీ, సముద్రం కానీ, పర్యావరణం కానీ, ఈ గృహాలే చూశారు కదా, అవన్నీ దేవుని టోటల్ కంట్రోల్లో ఉంటాయి. ఇప్పుడు సూర్యుడు ఒకరోజు నేను పక్క ఊరికి వెళ్ళేసి వస్తానని చెప్పడం లేదు, కరెక్ట్ అక్కడ ఉండాల్సిందే. మన అర్త్ అలా తిరగాల్సిందే. ఒక రోజు కొంచెం అలా పక్కకి వెళ్ళేసి వద్దాం అంటే కుదరదు. దేవుడు కొన్ని నియమించారు, అది మారడానికి లేదు. కానీ మానవుడి విషయంలో మాత్రం ఫ్రీడమ్ ఇచ్చారు, మీ చాయిస్. అందుకే ఆదము అవ్వలకి ఆ చాయిస్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఏం చేశారు? తప్పుదారి అనుకున్నారు. మనం అనుకుంటాం, మరి ఎలా అయితే ఎలా కుదురుతుంది? ఏ మానవుడు కోరుకుంటారండి? అందరూ శోధించబడి టెంప్ట్ అయిపోయి పడిపోతూ ఉన్నారు. కరెక్టే. సాతాను అనుకున్న రీతిగా మొత్తం చెడగొట్టేశారు. హైలీ సక్సెస్ఫుల్ మంచి ఎవరంటే బిల్ గేట్స్ గారు కాదండి, అంబానీ గారు కాదండి, చాలా సక్సెస్ఫుల్ పర్సన్. సాతాను దేవుని పని చెడగొడదా అనుకున్నారు, మొత్తం కొద్ది రోజుల్లోనే చెడగొట్టేశారు. ఈ రోజు వరకు మొత్తం చెడగొట్టేసి దేవుని ప్లానింగ్ కదా. దేవుడు ఆయనకంతే అడుగులు ముందున్నారు, ముందే చూశారు దేవుని యొక్క గ్రహింపుతో. ఆదము అవ్వలు పాపం చేస్తారు, నేను వాళ్ళని మంచి స్థలం ఇస్తాను, సాతాను వస్తారు, మోసం చేస్తారు, వాళ్ళు మోసపోస్తారు. దాని తర్వాత ఉన్న తరంలో అందరూ కూడా ఒకటి తర్వాత ఒకటి చెడిపోయి మొత్తానికి సచిన ఒక స్థితిలో అందరూ పాడైపోయిన స్థితి. కానీ వాటిలో నుంచి నేను రక్షిస్తాను, అది దేవుని యొక్క గొప్ప. వాళ్ళలో నుంచి ఈ విశేష జనాల్ని బయటికి లాగుతారు, 1 by 1. కొంతమందే
అనేక మంది ఉండరు పరలోక రాజ్యం. ఒకసారి శిష్యులు అడిగారు, మంది వెళ్ళరా అంటే తక్కువ మందే, కానీ మీరందరూ ఎవరినైతే ఎన్నుకున్నామో వాళ్ళు సర్వ ప్రయత్నం చేసి పరలోక రాజ్యంలో దూరం ఈజీగా. సో ఆ విశేష జనాల్లో ఈ రోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ అవకాశం ఉంది. అందరు వెళ్తానని అనట్లేదు, కానీ అవకాశం అయితే. ఎందుకంటే మీరందరూ కూడా దాదాపు యేసుక్రీస్తు ప్రభుని గురించి విన్నారు. జనంలో వచ్చారేమో చాలా మంది విన్నారు, నమ్మిక కలిగింది, రైట్ ఈ ప్రభువే ఈ మార్గమే సరైందని అనుకున్నారు. ఈ దేశంలో ప్రత్యేకంగా మనము చూస్ చేశారు. అందుకు ఒక నమ్మకం నాకు, ఖచ్చితంగా మనం పిలువబడిన వారిలో ఉన్న విశేష జనాలు. సో అలాంటప్పుడు మనం చూస్తే ఆయన మనల్ని ఎన్నుకున్నారు. ఎందుకు ఎన్నుకున్నారు? మనం ఆయన పిల్లలుగా ఉండడానికి, ఆయన చిల్డ్రన్ గా ఉండడానికి. అంటే అదే కదా రాస్తున్నది, పిల్లలుగా ఉండడానికి ఆయన సెలెక్ట్ చేశారు. రెండోది, పిల్లలు ఎలా ఉండాలి? పరిశుద్ధులుగా, నిర్దోషులుగా ఉండాలి. ఏ విషయంలో కూడా సాతానికి లోబడకూడదు. కానీ సాతాన్ చాలా ట్రిక్కీ పర్సన్, చాలా మోస చేసే వ్యక్తి. ఆయన గొప్ప భక్తుడన్నా ఆయనకి ఎలా మోసం చేయాలో తెలుసు, ఎలా వాళ్ళని పడగొట్టాలో తెలుసు. మరి ఎలా? మరి బానే ఉంది, పరిశుద్ధులుగా నన్ను పిలిచారు, కానీ రేపటి దినాన్ని పాపం చేస్తాను. కానీ దేవుడు దాని కొరకు కూడా 7వ వచనంలో చూశాం కదా, ఆయన ఒక ప్రియుణ్ణి పంపించారు, హిస్ బిలోవెడ్ సన్ ని పంపించారు. ఆయన ఏం చేశారంటే మన కొరకు ప్రాణం పెట్టి మనల్ని విమోచించారు పాపం నుంచి. అంటే ఈరోజు పాపం విషయంలో మనము టెన్షన్ పడాల్సిన పనే లేదు. పాపం చేస్తూ ఉండమని కాదు, కానీ ఒకవేళ పాపం చేస్తే ఈ విశేషమైన జనములు ఒకవేళ పాపం చేస్తే వాళ్ళకు దాని నుంచి తప్పించుకునే ఒక మార్గం ఇంతకుముందు లేదు, అవకాశం. ఈరోజు యేసుక్రీస్తు ద్వారా ఆయన్ని నమ్మిన ప్రతి వారిని కూడా ఆయన హృదయము రక్తంతో కూడినది, ఆయన తెల్లగా నీట్గా చేసేయగలరు. ఒక మరక లేకుండా కూడా మనం జీవించవచ్చు. ప్రతిరోజు ఎన్నో పాపాలు చేస్తాం, వందలు చేస్తూ ఉంటాం రోజు. మాటల ద్వారా, తలం ద్వారా, మన ఉద్దేశాల ద్వారా ఒకటితో ఒకటి మనం తవ్వుతూ ఉంటే వస్తూ ఉంటుంది. కానీ మనం ఇప్పుడు అధైర్యపడం, ఎందుకంటే దానికి ఒక సొల్యూషన్ ఉంది మన చేతిలో. అదే యేసుక్రీస్తు ప్రభు వారి ఒక రక్తం. ఆయన ఒక రక్తం వల్ల మీరు ఒక్క నిమిషం కూడా ఆ కలంకమో లేకుంటే ఆ మురికి ఉంచుకొని ఉండాల్సిన పని లేనే లేదు. అసలు ఒక్క సెకండ్ కూడా ఉండాల్సిన పని. పాపంలో పడంగానే వెంటనే లేచి సర్చ్ చేసుకోవచ్చు. ఎలా సర్చ్ చేసుకోవాలో మీకు తెలుసు. వెంటనే ప్రభు నన్ను క్షమించు, నేను చెప్పకూడదు చెప్పేశాను అలా. ఒకవేళ ఎవరైనా సో వెంటనే ప్రభు వారు మన ఏ పాపం అయితే ఒప్పుకుంటారో, మొదటి యోహాను 1:9 ప్రకారం ఏంటి, ఏ పాపంలో అయితే ఒప్పుకుంటామో ఆయన వెంటనే మనల్ని క్షమించేస్తాం, అడిగారు, పవిత్రపరుస్తాం. రెండోది, బాప్టిజం ఇచ్చే యోహాను చెప్పారు, నిజంగానే మీరు ప్రభు నేను సారీ అని చెప్తున్నారు కదా, సారీ అని చెప్పేదానికి ఒక ప్రూఫ్ ఏంటి? నిజంగానే మీరు సారీ నోటితో చెప్తున్నారు, హృదయంలో సారీ అనే దానికి ప్రూఫ్ ఏంటి? రిపెంటెన్స్ ఒక ఫలములు కనపడాలి, మారు మనసుకి తగిన ఫలములు కనపడాలి. ఆ ఫలం ఏంటి? వెంటనే మనం వెళ్ళి వాళ్ళకి, అవతల వ్యక్తికి సారీ అని చెప్పగలగాలి. చాలా కష్టమైన పని, కానీ మనకి అదే సొల్యూషన్. రెండోది, మనం ఇతరుల్ని మనం పడిన ప్రకారం మన ఇతరుల్ని క్షమించాల్సిందే. లేదండి ఇది మర్చిపోలేను అని చెప్పడానికి లేదు. వెంటనే మనం సారీ చెప్పి సరి చేసుకోవాలి. రెండోది, ఇతరుని వెంటనే క్షమించడానికి రెడీగా ఉండాలి. వాళ్ళు వచ్చి మనకి సారీ చెప్పాల్సిన పని కూడా లేదు, క్షమించేయాలి ముందే. ఆ తర్వాత వచ్చి సారీ చెప్తే పర్వాలేదు, నేను ఎప్పుడు క్షమించేశానని చెప్పగలిగేసి అలా మనం జీవిస్తే యేసుక్రీస్తు ప్రభు ఒక విశేష జనముల ఒక సంఖ్యలో మనము చేరాం. తర్వాత చూడండి, మనము ఈ మరీ రోజు పాపం చేసి మళ్ళీ సారీ చెప్పి క్షమించబడి మళ్ళీ పాపం చేసి వాటి నుంచి కూడా విడుదల ఇవ్వడానికి ఇక్కడ రాయబడి ఉన్నది 13వ వచనము, మీరు సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి.
14 కూడా చదువు. దేవుని మహిమను కీర్తించుటకై ఆయన సంపాదించుకున్న ప్రజలకు విమోచనం కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్యములకు సంచకరువుగా ఉన్నాడు. ఇక్కడ ఏం రాయబడి ఉన్నదో తెలుసు. మనము నమ్మిన ప్రతి వారు, మీరు నమ్మంగానే ఏం జరిగింది అక్కడ? నమ్మంగానే దేవుడు మనం మళ్ళీ మళ్ళీ పాపం చేయకుండా ఉండడానికి, అలాగే ఆయన ఆజ్ఞలు, ఆయన ఇచ్చిన మంచి నియమాలు పాటించడానికి ఆయన ఒక సహాయకుడిని మనకి ఇచ్చారు. ఎంత గొప్ప విషయం కదా! పాపంలో క్షమించబడినాయి కాదు, మళ్ళీ మళ్ళీ పడకుండా ఉండడానికి సహాయం చేయడానికి ఒక సహాయకుడిని ఇచ్చారు. అదేదో చిన్న సహాయకుడు, ఎవడో హెల్పర్ అయితే వేరే విషయం. ఇది దేవుని సొంతమైన ఆత్మ, హిస్ ఓన్ స్పిరిట్, ఆయనలో ఉన్న పరిశుద్ధమైన ఆత్మ మనలో ప్రతి వారికి ఇచ్చేస్తుంది. ఎంత గొప్ప కార్యం అది, ఎంత గొప్ప విషయం అది. మీ విలువైన వస్తువు ఎవరి చేతిలో పెడతారండి? ఎవరి చేతిలో పెడతాం, మన దగ్గర వచ్చేస్తుంది. అది పోగొట్టేస్తారు, నిర్లక్ష్యంగా ఉంటారని తెలుసు, కానీ దేవుడు ఆ రిస్క్ తీసుకున్నారు మన చేతి. విశేష జనాలకి ఆయన పరిశుద్ధాత్మతో నింపారు. అక్కడ ఏం చెప్పి రాయబడి అంటే, ఈ విశేషమైన ఈ పరిశుద్ధాత్మ, వాగ్దానం చేయబడిన పరిశుద్ధాత్మ, ఇది మనకు ఒక సంచకరువుగా, ఒక చిన్న ఇన్హెరిటెన్స్. 14వ వచనం చదవండి కదా. దేవుని మహిమను కీర్తించుటకై ఆయన సంపాదించుకున్న ప్రజలకు విమోచనం కలుగు నిమిత్తము ఆయన, అక్కడ ఒక మాట ఉంది చూడండి, ఆయన సంపాదించుకున్న, అదే మనం ఈ విశేష జనాలు అదే అన్నది. ఆయన సంపాదించుకున్నారు, యేసుక్రీస్తు ప్రభుని పంపించి సంపాదించుకున్నారు మనల్ని అందరినీ సంపాదించుకున్న ప్రతి వారికి ఆయన ఒక ముద్ర వేశారు. ఒక కంపెనీలో చేరితే ఐడి కార్డు ఇస్తారు. ఐడి కార్డు ఉంటేనే గేట్లో నుంచి ఎవరు ఆపడానికి లేదు. ఆ కంపెనీలో ఎన్నో పనులు చేయొచ్చు, ఏరియాలోనే వెళ్ళొచ్చు ఐడి కార్డు ఉంటే. అలాగే దేవుని ఐడి కార్డు, ఎప్పుడు కూడా మాట విని దేవుని పద్ధతిలో నడుచుకొని, ఒకవేళ పాపం చేసినా వెంటనే పాపం చేయకపోతే పరిశుద్ధాత్మ వార్నింగ్ ఇస్తారు. మన లోపల నుంచే వార్నిస్తారు. ఏదో అక్కడికి వెళ్తున్నావు, మీ ఫ్రెండ్స్ ఉన్నారు, ఏదో నోరు జారి చెప్పేస్తా, ఏదో నీ బంధువు దగ్గర వెళ్తున్నావు, నోరు జారుతావు, జాగ్రత్త, ముందే వార్నింగ్ ఇచ్చేస్తాం. మనం వింటే క్షమిస్తారు. ఎందుకంటే రక్తం ద్వారా అడిగిన ప్రతిసారి, యథార్థంగా అడిగిన ప్రతిసారి ఆయన క్షమించేస్తారు. కానీ ఎంత బాగుంటుంది మన పరిశుద్ధాత్మ మాట విని అక్కడ వెళ్ళంగానే జాగ్రత్త, అలర్ట్ అయిపోతే ఎంత. సాతాను చాలా క్లెవర్ పర్సన్. మీరు ఎక్కడెక్కడ పడిపోతారో. సో విశేషమైన జనాల్ని ఆయన పోషించు. అలాగే ఇప్పుడు చూడండి, అంతకంటే గొప్పవచ్చు. 3వ అధ్యాయంలో చూడండి, 14 నుంచి, పోయినసారి మనం ధ్యానించాము, 14 నుంచి 19 వరకు చెప్పండి. ఆయన మన సమాధానమై ఉండి నీకును మాకు ఉండిన ద్వేషము మూడో ఇక్కడ రెండు విషయాలు ఇక్కడ రాయబడి. ఎవరైతే విశేషమైన జనములు, ఎవరైతే ఎన్నుకోబడ్డారో వాళ్ళ కొరకు పౌలు భక్తుడు ఒక ప్రార్థన అడుగుతున్నారు. కానీ అది మనం చేయాల్సిన పని అనుకోవాలి. మొదటిదేంటి, మన అంతరంగ పురుషుడు బలహీనంగా ఉన్నాడు. ఎందుకంటే పాపంతో నిండిన లోకంలో మన మీద ఉన్న బయట నుంచి వచ్చే ఒత్తిడి వల్ల చాలా అంతరంగ పురుషుడు చాలా బలహీనంగా ఉన్నది. అది ఇందాక మనం చదివాం కదా, దేవుని పరిశుద్ధాత్మ శక్తి ద్వారా దాన్ని శుభ్రం చేసి బాగు చేయాలి. బాగు చేస్తే యేసుక్రీస్తు ప్రభు దానిలో నివసిస్తారు వచ్చి.
అంటే ఇంకో మాటలో చెప్పాలంటే ఆయన ఆత్మ నివసించే అంత తగిన స్థలం ఏర్పాటు చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. సో వ్యక్తిగతంగా మనము దేవుడు ఆయన పరిశుద్ధాత్మ మనకు చెప్పేది వింటూ మన జీవితాలు సరి చేసుకుంటూ లోపల ఇంకా క్రీస్తు జీవించే లాగా యోగ్యంగా మనం సిద్ధం చేసుకోవాలి. పాతకాలంలో జీవించినట్టు జీవించడానికి లేదు. పౌలు భక్తుడు అన్నా నేను క్రీస్తుతో సిలువ వేయబడి ఉన్నాను, నాకు సంబంధం లేదు, వాటి ఆకర్షణలు నాకు నాట్ ఇంట్రెస్టెడ్, నేను ఇక్కడ సంపాదించుకున్న గొప్ప గొప్ప విషయాలు కూడా నాకు ఇంట్రెస్ట్ లేదు, అదేదో చెడ్డ పనులు చేస్తూ వాటి గురించి నేను మాట్లాడలేదు. దేవుని దాసులుగా జీవించే ఆ భక్తి దాంట్లో కూడా గొప్పతనము ఎక్కువ పెద్ద పాస్టర్ గారనో లేకుంటే బాగా పాట పాడతారనో వాయిద్యాలు వాయిస్తారు ప్రభు పేరిటే వీటి గురించి కూడా నాకు ఇంట్రెస్ట్ లేదు. నాకు ఒకటే ప్రభు నాకు దొరికారు, ఆయన ఏం చెప్తే నేను చేస్తాను అంతే అని ఒక లైఫ్. అది ప్రతి విశ్వాసికి ఉండాలి. అంతరంగ పురుషుడు బలపరిచే కార్యక్రమంలో ఉండాలి. పరిశుద్ధాత్మ రోజు మనకు సహాయం చేస్తారు, మనకు అవకాశాలు కల్పిస్తారు. ఆయన అవకాశాలు మనం సద్వినియోగం చేసుకుంటే లోపల బలపరచబడదు. రెండోది మనం వ్యక్తిగతంగా పరిశుద్ధులై బలపరచబడితే సరిపోదు. అక్కడ ఏం చెప్తున్నారంటే విశ్వాసులందరితో కలిసి ఒక సంఘంగా, ఇక్కడ అందుకు ఈ చర్చ్ అనేది అందుకన్నా విశ్వాసులందరూ కూడా కలిసి వాళ్ళు అక్కడ మాట్లాడే మాటలు, ఆలోచనలు, అక్కడ చేసే ప్రతి పని కూడా దాని ఫలం ఏం జరగాలో తెలుసా? ప్రేమ వర్ధిల్లాలి. మధ్యలో ఒకరు ప్రేమ, దేవుని పట్ల ప్రేమ అనేది నిండిపోవాలి హాల్ అంతా కూడా. ఫిజికల్ గా కాదు కానీ వారు ప్రేమ కలిగిన వ్యక్తులు. ద్వేషించే అసలు సమస్య లేదు. అనవసరమైన మాటలు మాట్లాడు. ప్రతిరోజు చేసుకుంటూ ప్రతి వారు ప్రేమలో ఎదిగి, అంటే ఒక్కరు ఎదిగితే కాదండి, సంఘం అంతా కూడా ఎదగాలి. దేవుని యొక్క సంపూర్ణతకు వచ్చారు. అంటే దేవుడు ఎలా అయితే, యేసుక్రీస్తు ప్రభు ఎలా అయితే పూర్తిగా పరిశుద్ధుడు ప్రేమ కలిగిన వ్యక్తి, అలాగే ఒకరు కాదండి, సంఘం అంతా కూడా కలిపి ఆయన వలే ఎదగచ్చు. ఎందుకంటే మనము ఆయన శరీరమై ఉన్నాం. మనం యేసుక్రీస్తు ప్రభు ఒక శరీరమై కొన్ని సంవత్సరాల ముందు, 2000 సంవత్సరాల ముందు యేసుక్రీస్తు ప్రభు శరీరం ధరించి దేవుని కుమారుని లోకానికి వచ్చారు. ఆయన శరీరం ధరించి లోకానికి వచ్చారు, లోకంలో జీవించారు. ఎంతో మంది ఆయన వైపు చూసి, ఆయన సాక్ష్యం చూసి, ఆయన జీవించే విధానం చూసి, ఆయన మాటలు చూసి వాళ్ళ జీవితాలు వాళ్ళు మార్చుకున్నారు. ఈరోజు ఆయన ఇక్కడ లేరు. ఆయన ఎక్కడ ఉన్నారు? దేవుని కుడి పక్కన ఉన్నారు. కానీ ఇక్కడ ఒక యేసు ప్రభు వారు ఉన్నారు. మనం ఆయన శరీరం అయిన మనం ఇంకా ఉన్నాం ఇక్కడ. ఆయన ఆత్మ ద్వారా నడిపించబడి ఈ సంఘం అంతా కూడా ఒక వ్యక్తి కాదండి, సంఘం అంతా కూడా కలిపి యేసు ప్రభు ఏ విధంగా అయితే ఆ కాలంలో నడుచుకున్నారో దేవుని చిత్తం చేయడానికే. ఇంకా మాకు వేరే ఏ ఇంట్రెస్ట్ లేదు. సమాజం అంతా కూడా చూడాలి, యేసు ప్రభు కనపడాలి. ఈ సంఘంలో యేసుక్రీస్తు ప్రభు కనపడాలి. వెళ్తున్నప్పుడు మీరు మీ ఇంటి దగ్గర వెళ్తారు, మీరు మీ ఇంటికి వెళ్తారు, కానీ వాళ్ళ మధ్యలో ఉన్న ప్రేమ, వాళ్ళ మాటలు ఎప్పుడు కూడా ఎక్కడ కూడా మోసం లేదు, తేడా లేదు, అబద్ధం లేదు, దొంగతనం లేవు, ఏమీ లేదు, కలిసి ఉంటారు. కానీ మీరు ఎక్కడ ఉంటే అక్కడ సాక్ష్యం, విట్నెస్. ఓ దేవుడు నిజంగానే ఎంత కార్యం చేశారు అంటే యేసు ప్రభు వల్లే అన్నమాట. మరి మనం వాళ్ళకి ఏ స్టోరీలు చెప్పక్కర్లేదు, ఏ అక్కర్లేదు. జస్ట్ మీరు జీవించే విధానం చూసి వాళ్ళు అంటారు. చాలాసార్లు వస్తారు, బ్రదర్ గారు నాతో ప్రార్థన చేయండి. వాళ్ళు విన్నట్టే ఉంటారు, లేకుంటే పట్టించుకోనట్టే ఉంటారు. మనం చాలాసార్లు వాళ్ళకి సువార్త చెప్తున్నాడు లెక్క చేయనట్టే ఉంటారు. కానీ జీవితం సూక్ష్మంగా పరిశోధిస్తూ ఉంటారు, చూస్తూ ఉంటారు వాళ్ళు ఏమేమి జరుగుతుందో వాళ్ళు చెప్తారు. మనం నోరు జారి ఏదో మాట్లాడేసాం అనుకోండి, గ్రహిస్తూ ఉంటారు, కూడా మనలాగే అన్నమాట అంటారు. కానీ దేవుడు భూమి పునాది వేయకపోవడం ఎందుకున్న విశేష జనాలుగా మనము క్రీస్తు ఒక సంపూర్ణత పొందుకోవడానికి మనము
దానికి దేవుడైతే అన్ని ఏర్పాట్లు చేస్తుంది. దేవునికి స్తోత్రం, మంచి ఏర్పాట్లు చేస్తుంది. పాప క్షమాపణ ఎన్నుకున్నాము, అది ఎన్నుకున్నారు మనల్ని, గొప్ప విషయం. ఈ కాలంలో మనల్ని లాగారు బయటికి, అది గొప్ప విషయం. మనల్ని మన పాపంలో కడిగి వేశారు, మనం నమ్మేటట్టు చేశారు. లేకుంటే అనేక జనాలు నమ్మట్లేదు, కుదరట్లేదు. మనకి నమ్మకం కుదిరింది. ఎలా అయిందండి అద్భుతం? ఇది కేవలం దేవుని యొక్క కరుణ. అలాగే అదే అక్కడికి ఆగకుండా మనము ఆయన నిజంగానే విశేష జనాలుగా ఉండటకు, ఒకరోజు ఆ రాజ్యంలో మనం ప్రవేశించేవారుగా మనల్ని ఆయన పరిశుద్ధాత్మతో నింపి స్పెషల్ పీపుల్ గా తయారు చేస్తారు. సో ఈ భాగ్యం అసలు ఈ మనం తలుచుకుంటే అసలు ఊహించలేదు. మన పరిస్థితి ఏంటి? యాక్చువల్లీ సుంకరి, అలాగే పరిచయుడు ప్రార్థనలో గుర్తుందా? సుంకరి ఏం చెప్పారు? పాపినైనా. అదే మన స్టేటస్ అంతే. అంతకంటే మనం ఏమీ కాదు. కొద్ది రోజులు బైబిల్ చదవగానే, లేకుంటే ప్రసంగం చేయగానే గొప్పలని అనుకోవాల్సిందే లేదు. ఎప్పుడు కూడా అంతే, పాపినైనా నేను, పాపినైనా నేను, కరుణించండి ప్రభువా అని అడగడం అర్హత లేదు. కానీ ఇవన్నీ ఉచితంగా మన చేతిలో ఆయన. ఈ దేవుడిని మనం సమయంలో కొద్ది నిమిషాలు ఆరాధన చేద్దాం. దేవుడి